ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. స్కూల్ బస్సులు మొత్తం కూడా ఫిట్నెస్ కోసం ఆర్టీఓ ఆఫీస్ బాట పట్టిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే అసలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే సుమారు వందలాది బస్సులు ఉన్న నేపథ్యంలోనూ ఆ బస్సులన్నింటినీ కూడా ఫిట్నెస్తో పాటుగా బ్రేక్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవడం, తర్వాత బస్సులకు సంబంధించి పిల్లల్ని క్యారింగ్ చేసే సమయంలో సరైన వసతులు ఉన్నాయా, తర్వాత బస్సులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సీటింగ్ కెపాసిటీ కావచ్చు, తర్వాత బ్రేక్ విషయంలో కావచ్చు, మరోవైపున వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలాంటి విపత్కరమైన పరిస్థితి ఎదురైనా సరే ఆ బస్సులో ఎలాంటి ఇబ్బంది ఎదురకుండా ఉండే విధంగా ఆర్టీఓ మొత్తానికైతే తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ వాళ్ళకి క్యారింగ్ చేసే కాంచి మొదలు పెడితే తర్వాత వాళ్ళ సిట్టింగ్ వరకు కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఆర్టీఓ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా అధికారులు మొత్తం ప్రతి ఒక్క స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరొక డాక్యుమెంట్స్ సంబంధించి కావచ్చు, మరోవైపున ఆ పేపర్ సంబంధించి ఎలా ఉన్నాయనే దానిపై సంబంధించి, తర్వాత ఇవి కొత్త బస్సులా పాత బస్సులు దానికి సంబంధించి చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కానీ అవన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని పరిశీలన చేస్తున్నారు. మరోవైపున ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలు ఏదైనా జరిగినప్పుడు కనుక ఆ పిల్లలకు వాళ్ళు ఆపత్కాల సమయంలో బయటపడే సమయంలో ఎగ్జిట్ డోర్ ఉంటుంది, ఆ డోర్కి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖమ్మం మోటార్ ఇన్స్పెక్టర్ మన స్వర్ణలత మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. అసలు ఎన్ని బస్సులు వచ్చినాయి, ఎంతవరకు ఫిట్నెస్ చేశారని సంబంధించి మాట్లాడి చూద్దాం. మేడం, ఇప్పటివరకు ఎన్ని బస్సులు మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి, మన ఖమ్మం జిల్లాకు ఉన్నాయి, ఎన్ని బస్సులు ఎఫ్సీ అని ఇంతవరకు? అరౌండ్ 520 దాకా ఉన్నాయండి బస్సెస్. ఆల్మోస్ట్ 80% బస్సెస్ వచ్చి ఫిట్నెస్ చేయించుకున్నాయి. మిగతా 20% వెహికల్స్ వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. ఎవరైతే ఫిట్నెస్ చేయించుకునే వెహికల్స్ ఉన్నారో మేము ఇవాళ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. రోడ్స్ మీద చెకింగ్ చేసుకుంటూ బస్సెస్ అవి అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తున్నాము. ఫిట్నెస్ చేయించుకునే బస్సెస్ కానీ వేరే ఇతర ఇన్సిడెంట్స్ కానీ పొల్యూషన్ కానీ ఆ రోడ్ ట్యాక్స్ కట్టని ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసి ఏవైతే లేవో వాటికి మనము బండికి కేసు రాసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత చాలా వరకు కూడా ఎక్కువగా బస్సులు పిల్లల్ని క్యారింగ్ చేస్తుంటే పద్ధతి ఉంటుంది. దీనికి సంబంధించి మరోవైపున స్కూల్ బస్సు ఫిట్నెస్తో పాటుగా కాలం చెల్లిపోయిన బస్సులు ఏమన్నా మనకి వస్తున్నాయా? కాలం చెల్లిపోయిన బస్సులు మేము ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ ఇవ్వట్లేదండి. అవి కంపల్సరీ స్క్రాప్కి వెళ్ళిపోవాల్సిందే. 15 years వరకు యూజ్ చేసుకోవచ్చు సార్. దాని తర్వాత కంపల్సరీ స్క్రాప్కి వెళ్ళిపోవాల్సిందే. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పలానా బస్సు పలానా నెంబర్ గల బస్సు 15 years దాటిపోయింది, మేము స్క్రాప్ చేయించుకుని వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి. అప్పుడు మనం బండిని ఇన్స్పెక్షన్ చేసి ఆర్సీలో అంతా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూసుకొని అది 15 years క్రాస్ అయితే మాత్రం కంపల్సరీ స్క్రాప్ చేసేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి వీల్లేదు. ఒకవైపున ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎఫ్సీకి వస్తున్నారు, మరోవైపున స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఉదయం నుంచి స్కూల్ ప్రారంభమైన నేటి నుంచి ఏమన్నా కేసులు కనుక ఉన్నాయా? ప్రస్తుతానికైతే చెకింగ్ నడుస్తుందండి. ఈవినింగ్ కల్లా మనకి ఎవరెన్ని కేసులు రాశారనేది మండలం వైజ్గా మనకి ఓవరాల్ జిల్లాకి నేను రిపోర్ట్ చెప్తాను. 4 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 4 ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి ఒక సత్తపల్లి కావచ్చు, ఒక మధుర వైరా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లా అశ్వరావుపేట ఈ ప్రాంతాల్లో మనకు ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా మనకి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని బస్సులు చాలా వరకు కూడా ఫిట్నెస్ కాకుండానే అంటే రూట్లో తిప్పుతున్నారు, పిల్లలకి తీసుకెళ్తానికి సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అలా తీసుకెళ్ళకూడదండి. కంపల్సరీ ఫిట్నెస్ అయిన తర్వాత అలాగే మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, పర్మిట్ అవన్నీ వ్యాలిడ్ ఉంటేనే ఫిట్నెస్తో పాటు ఇవి కూడా వ్యాలిడ్ ఉన్న తర్వాత బస్సెస్ రోడ్డు మీద తీసుకురావాలి. అలాగే పిల్లల్ని కూడా క్యారీ చేయడానికి అనుమతిస్తున్నాము. ఇట్లా ఇలాగా వాళ్ళు కనుక ఓవర్కమ్ చేసి ఏమి డాక్యుమెంట్స్ లేకుండా ఫిట్నెస్ చేయించుకున్న పిల్లల్ని కానీ ఎక్కించుకుంటే మాత్రం మేము కేసు రాసేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము నామ్స్ ఏం చెప్తున్నారు అట్లా ఫిట్నెస్ లేకుంటే ఎఫ్సీ చేసుకోకుండా ట్రాన్స్పోర్ట్ చేసే పిల్లలకి వెహికల్ సంబంధించిన నామ్స్ ఎలా ఉంటాయి? ఫిట్నెస్ లేకుండా కనుక మనకు పట్టుబడినట్టు అట్లయితే పర్మిట్ క్యాన్సిల్ అవుతుందండి. తర్వాత దాన్ని తిప్పడానికి మేము అనుమతించుకోవట్లేదు. పర్మిట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఫిట్నెస్ లేకుండా కనుక మాకు దొరికితే మాత్రం ఎన్ని బస్సులు ఉన్నాయి మనకి ఖమ్మంలో? అరౌండ్ 513, 520 దాకా బస్సెస్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 75 to 80% బస్సెస్ ఫిట్నెస్ చేయించుకున్నాయి. మిగతా 20% బస్సెస్ కూడా రోజుకి కొన్ని వస్తూ ఉన్నాయి, మేము చేస్తూ ఉన్నాము. అలాగే స్పెషల్ డ్రైవ్స్ కూడా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నామండి మేము. డెడ్ లైన్ అలా ఏముండదండి, అంత ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, ఎవ్రీడే చేస్తామండి మేము. అలాగే స్కూల్ బస్సెస్తో పాటు ఆటో రిక్షాలు కూడా కొంతమంది స్కూల్ పిల్లలు ప్రయాణం చేస్తూ ఉంటారు, అవి కూడా మేము చెక్ చేస్తాము. పరిమితికి మించి కూడా పిల్లల్ని మేము అనుమతించాము. సో చూడొచ్చు, మొత్తానికైతే ఒకవైపున వేసవి సెలవులు ముగిసిపోయినాయి, పాఠశాలలు మొత్తం ప్రారంభం అవుతున్నాయి. మరోవైపున ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సులు, స్కూల్ బస్సులు కావచ్చు, కాలేజీ బస్సులు కావచ్చు, లేదా ఆటో వెహికల్స్ కావచ్చు, ఇట్లా అవన్నీ కూడా
మొత్తానికి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ చేసే విధంగా మరొక వైపున అనుమతులు లేకుండా పిల్లలను ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులను ఒకవేళ వాళ్ళు ఎటైనా తరలించినా కానీ ప్రత్యేకంగా వాటిపై కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి వాళ్ళు దొరికితే మాత్రం కంపల్సరీ కేసు పెడతాం, టోటల్గా పర్మిషన్ రద్దు చేద్దాం చెప్తున్నారు. మరోవైపున ఇంకా ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మాత్రం 500 బస్సులు పైగా ఉన్నాయి. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడ 270 బస్సులు పైగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే సుమారు అక్కడ ఈ 80% వరకు కూడా అక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది ఎఫ్సీ. మరోవైపున ఖమ్మం కూడా అదే పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ రోజు లేదా రేపు అంటే 2 రోజుల్లో మొత్తానికైతే ఈ ఎఫ్సీలు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అట్లా మరలా ఇంకా బ్యాలెన్స్ ఉన్నా సరే స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకుంటూ వాటిపై కంపల్సరీ చర్య తీసుకునేందుకు ఆర్టీఓ అధికారులు చర్యలు చేపడుతున్నట్టు ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.